హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరొక సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే గోంగూర పచ్చడి చేయబోతున్నానండి. చూడండి ఆకులను శుభ్రంగా తుంచి పెట్టుకున్నాను. నీళ్ళల్లో వేసి కడిగి పెట్టుకున్నాను. చాలా ఫ్రెష్ గోంగూర. నేను పచ్చడి కోసం ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. తర్వాత కొంచెం చింతపండు, ఒక వెల్లుల్లిపాయ, కొన్ని ఎండుమిర్చి. ఇలా 4 ఐటెమ్స్ ఉంటే చాలా సింపుల్‌గా, టేస్టీగా ఉండే గోంగూర పచ్చడిను మనం క్షణాల్లో చేసుకోవచ్చండి. ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే పచ్చడి 1 వీక్ అయినా గూడా 15 డేస్ అయినా గూడా ఉంటుందండి. ఇప్పుడు నేను దానికోసం ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఎవరైతే మొదటిసారి నా వీడియో చూస్తున్నారో, నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇప్పుడు దీని ప్లేస్‌లో పచ్చిమిర్చి అయినా వాడొచ్చండి. కానీ ఎండుమిర్చి వాడితేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. పచ్చిమిర్చి వాడితే 1, 2 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండదు. ఒక 1 వీక్ నిల్వ ఉండాలంటే ఎండుమిర్చే వాడాలండి. సో, ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. నేను చెప్పిన విధంగా మీరు చేసి చూడండి. పచ్చడి అనేది ఒక 1 వీక్ అయినా గూడా ఇప్పుడు చేసుకున్నట్టు ఉంటుంది. గోంగూర అంటే ఇప్పుడు సీజన్ గదండీ! చాలా ఫ్రెష్‌గా వస్తుంది. తర్వాత విటమిన్స్ చాలా ఉంటాయి గోంగూరలో. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు గోంగూరను తప్పకుండా తినాలి. చూడండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకుంటున్నాను. మనకు స్పైసీనెస్‌కి తగ్గట్టు వేసుకోవాలండి. లేదంటే పచ్చడి పుల్లగా అనిపిస్తుంది. గోంగూర అనేది పులుపు ఎక్కువగా ఉంటుంది గాబట్టి, ఇవి చిన్న కాయలండి. కొంచెం స్పైసీ తక్కువ ఉన్నాయి. కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఎవరు తినే కారానికి తగ్గట్టు వాళ్ళు మిర్చి వేసుకోవాలి. చూడండి మిర్చిని ఇలా కలుపుతూ వేపుకోవాలి. చూడండి ఇట్లా కొంచెం మంచిగా వేగాలి. వేగినాక ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఇందులోనే వేసుకోవాలండి జీలకర్ర. లాస్ట్‌లో మిర్చి దించే ముందు వేసుకుంటే ఆ వేడికి సరిపోతుంది వేగడానికి. చూడండి సరిపోయింది. బంద్ చేసుకోవాలి. చూడండి ఇది వేపుకున్న ఎండు ఎండుమిర్చి, జీలకర్ర మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. గోంగూర వేపుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకొని చూడండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను ఇందులో వేసేయాలి. చూడండి దీన్ని మంచిగా ఆకు దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవాలి. గోంగూరతోనట్టుగా నేను కొత్తిమీర కూడా వేస్తున్నానండి. ధనియాలు వాడట్లేదు. ఫ్రెష్ కొత్తిమీర వాడుతున్నాను. కాడలతోనట్టుగా వాడుతున్నానండి. చాలా బావుంటుంది. చూడండి. ఇది ఇట్లా ఉడుకుతుంటే కొంచెం చింతపండు, ఒక 2 రెబ్బలు చింతపండు ఇందులోనే వేయాలండి. మంచిగా ఉడుకుద్ది. కొంచెం ఉప్పు వేయాలి. కొంచెం ఉప్పు వేసి దీన్ని ఉడకనివ్వాలి. చూడండి గోంగూరలో నుంచి వాటర్ అనేవి ఇట్లా బయటకొచ్చేస్తా ఉన్నాయి. దీన్ని ఒక 5-10 నిమిషాలు మంచిగా ఉడికించుకొని చల్లారనిచ్చేసుకోవాలి. ఆలోపు మనము ఎండుమిర్చి ఉంది గదండీ! దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. దీంట్లో ఒక వెల్లుల్లి వేసి మిక్సీ పట్టి పొడిగొట్టి పెట్టుకుందాం. చూడండి నీళ్ళు ఒక్క చుక్క కూడా మనం వాటర్ ఎయలేదు. సిమ్‌లో ఉడికించడం వల్ల గోంగూరలో ఉన్న వాటర్ అనేది మొత్తం బయటకొచ్చేసింది. ఆ వాటర్ తోటి చింతపండు గాని, కొత్తిమీర గాని ఉడుకుతుంది. ఇది మొత్తం దగ్గరికొచ్చేదాకా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించుకోవాలి. నేను కొత్తిమీర కాడలతో ఎందుకేసానంటే కాడలు గూడా లేతగా ఉన్నాయండి. ఫ్రెష్ కొత్తిమీర గాబట్టి కాడలు తీసేయబుద్ధి కాలేదు. అందుకే కాడలతో వేసేసాను. చూడండి ఇలా కలుపుతూ మధ్య మధ్యలో ఈ వాటర్ అన్నీ ఎగిరిపోయేదాకా ఇది ఉడికించుకోవాలి. ఆలోపు చూడండి ఈ ఎండుమిర్చిని మనం వేపుకున్న ఎండుమిర్చిని ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇది గోంగూర ఒకటేసారి పట్టేసుకుంటే ఇది మిక్సీ కాదు. ఈ గోంగూర అనేది బ్లేడ్‌లోకి చుట్టుకుపోతది. కాబట్టి ఫస్ట్ ఇది మిక్సీ పట్టుకున్నాకనే గోంగూర పేస్ట్‌ని వేయాలి. చూడండి గోంగూర అనేది ఇలా పూర్తిగా దగ్గర దాకా అయిపోయింది. ఇది ఇందులో కొత్తిమీర కూడా మొత్తం ఉడికిపోయింది.
చింతపండు కూడా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని కొంచెం చల్లారనిచ్చి మిక్సీ వేసేసుకుందాం. చూడండి, మనం గోంగూరని ఇలా పచ్చడిలాగా నూరి పెట్టుకున్నాం కదా, ఇందులో ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు వేయకైనా పోయినా పర్లేదు, కానీ ఇప్పుడు నేను తాలింపు వేస్తున్నాను. చూడండి, ఇంత ఇలా బాగా మెత్తగా రుబ్బుకోవద్దు, కొంచెం బరకగానే రుబ్బుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైతుంటే జీలకర్ర, ఆవాలు, కొంచెం పప్పులు ఎక్కువ వేసుకోవాలండి, నమ్ములుతుంటే టేస్ట్గా వస్తుంది. మినపప్పు, శనగపప్పు వేసేసి ఒక 2 ఎండుమిర్చి వేయాలి. వెల్లుల్లి, కరివేపాకు, కొంచెం మంచిగా వేగనిచ్చి తీసి ఈ చట్నీలో వేసేయాలి. దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకొని కలుపుకొని వేడి వేడి అన్నంలో తింటే ఇంకా ఏ మటన్ చికెన్ కూడా అవసరం లేదనిపిస్తుందండి. సో నేను చెప్పే పద్ధతిలో మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.